ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ December 6th. పోస్ట్పోన్ అయ్యే ఛాన్సులు కొన్ని ఉన్నాయి అంటున్నారు. వాటి గురించి మాట్లాడదాం 2 నిమిషాల తర్వాత. పుష్ప ఒకవేళ 26th నాడే వచ్చేస్తుంది అంటే మాత్రం గేమ్ చేంజర్ కి గట్టి కొడితే 14 days మాత్రమే ఉంటుంది. ఈవెన్ పుష్పకైనా గేమ్ చేంజర్ కైనా కానీ గేమ్ చేంజర్ 20th నాడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లైక్ క్రిస్మస్ దాటేసి వెళ్దాం అంటే మనం హిందీ వాళ్ళం కాదు, వాళ్ళు బేబీ జాన్ అని తీస్తున్నారు, క్రిస్మస్ రోజే రిలీజ్ అని పెట్టుకున్నారు అనమాట. అది కరెక్టే కాదు, మంచి యూజ్ కూడా కాదు. క్రిస్మస్ ముందు రిలీజ్ చేస్తుంటే క్రిస్మస్ మొత్తం ఆడుకోవచ్చు. సో 28th June అనుకుందాం లెట్స్ గేమ్ చేంజర్. సో పుష్పకి గేమ్ చేంజర్ వచ్చే లోపు ఇట్ విల్ హ్యావ్ అరౌండ్ 14 days టు వాట్ ఎవర్ ద కలెక్షన్స్ ఇట్ క్యాన్ కలెక్ట్. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు పుష్పకున్న హైప్ కి గేమ్ చేంజర్ ఏదైనా కైండ్ ఆఫ్ కొట్టుకుపోతుంది అంటే అట్లా లేదని చెప్తాం. RRR తర్వాత ఈవెన్ లైక్ రామ్ చరణ్ ఇంకా 1000 crores కొట్టిండు. నెక్స్ట్ సినిమా ఎంత అనుకున్నా కానీ లైక్ శంకర్ మనకి తమన్నా మ్యూజిక్ బాగానే ఇస్తుంది. ఎందుకో అనిపిస్తుంది నాకు, ఎందుకో నాకు లైక్ మెల్లగా అనిపిస్తుంది. అనిరుద్ధ్ కొంచెం రాడ్ పెట్టిన తర్వాత సో తమన్నా బాగానే పెడతాను, లైక్ రాడ్ కాదు సాంగ్ మంచిగా ఇస్తారు అనిపిస్తుంది నాకు. సో సాధు జీవులు మనం టేబుల్స్ కదా డాష్ కాలం అనమాట. మొన్నటి దాకా అనిరుద్ధ్ గోటు నేను ఎప్పుడు అనలే రోయ్. అనిరుద్ధ్ బాగా నువ్వు కాదు ఇన్ జనరల్ గా ఇప్పుడు నేను అట్లా ట్విట్టర్ లో చూడగానే ఇప్పుడు ఇండియన్ వాళ్ళ గురించి నాకు ఎందుకురా, నా గురించి నేను చెప్తారా అంతే నాకు. సో యా వస్తుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పుష్ప 2 అయితే మాత్రం ఒకవేళ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందంటే మాత్రం దే విల్ హ్యావ్ ఓన్లీ 14 days ఆఫ్ ఫ్రీ రెయిన్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ కదా. ఇప్పుడు లెట్స్ చేస్తే పుష్ప ఎప్పుడు రిలీజ్ అయినా కానీ 1000 crores సినిమా క్యారెక్టర్. ఆ 1000 crores 14 days లో కవర్ చేయగలుగుతుందా అనేది కొంచెం డౌట్ ఇరుకు నాకైతే. లైక్ చేయలేదు అని చెప్పట్లేదు, కొంచెం కష్టం అవుతుంది అన్న ఫీల్. లైక్ వీళ్ళు రిలీజ్ చేసే పోస్టర్లు టీజర్లు ఏ రేంజ్కి ఉండాలంటే అసలు KGF 2కి గ్లిమ్స్ వచ్చింది ఒకసారి గుర్తుందా? గ్లిమ్స్ టీజర్ లాంటిది రిలీజ్ చేసి సింగిల్ లాంగ్వేజ్ ఫస్ట్ టైం ఒక టీజర్ సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది అప్పట్లో. అది 1 day లో 2 days లో అది 200 million views కొట్టితే KGF రికార్డులని అసలు మనం లేపగలుగుతామా అనే రేంజ్ లో వెళ్ళింది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చే టీజర్లు అన్ని కూడా వాటిని దాటి వాటి తలదన్నే రేంజ్ లో పడితే జనాలందరూ రెడీగా ఉన్నారు. హిందీలో మామూలుగా ఉండదు. ఎట్లా ఓపెనింగ్స్ రావాలంటే వారంలో 1000 crores రాలే, కష్టం, కొంచెం టైం పడుతుంది. బట్ 14 days లో అరే వారం ఎట్లా వస్తారా 1000 అంటుంది, వారంలో రాదంటున్నా. బట్ 14 days లో 1000 crores అట్లా తెప్పించుకున్నారంటే మిగతాని సెట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఆల్సో దే విల్ ఆల్సో డెఫినెట్లీ ప్రమోట్ చేస్తారు. RRR తర్వాత వస్తున్న హీరో అండ్ రామ్ చరణ్ కూడా చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. కానీ కొంచెం ఉంటుంది లైక్ ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మన మెయిన్ వచ్చే రెవెన్యూ సిస్టమ్ అంతా కూడా అక్కడనే వస్తుంది. లేదు వీళ్ళిద్దరు ఇంకా క్లాష్లో వస్తున్నారంటే మాత్రం అక్కడ మాత్రం 2 సినిమాలకి దెబ్బ పడుతుంది. ఈవెన్ గేమ్ చేంజర్ కూడా ఓపెనింగ్స్ దగ్గర ఇబ్బంది పడతారు అండ్ ఆల్సో లైక్ పుష్ప కూడా లాంగ్ రన్ ఇబ్బంది పడతారు. సినిమా బాగుందన్న తర్వాత లాంగ్ రన్ ఎఫెక్ట్ అయితే మనకి సలార్ లెక్క అవుతుంది అన్నట్టు. సలార్లో ఎఫెక్ట్ అయినా రెండు సిచ్యువేషన్స్, ఒకటి ఏ సర్టిఫికేట్, ఇంకోటి క్లాస్. వాటి వల్లనే లాంగ్ రన్ పోయింది. ఒకవేళ లాంగ్ రన్ ఇంకా ఉండుంటే ఇంకా సినిమా బాగా ఆడేది. ఏ సర్టిఫికేట్ లేకుండా ఒకటి అండ్ ఆల్సో థియేటర్ సరి లేవు అనమాట స్టార్టింగ్ నుంచే. సో ఆ లాంగ్ రన్ అనేది ఇంకా బాగా జరగాలంటే మాత్రం ఇంకొక 3 weeks మనకి ఇప్పుడు కల్కి అయితే మాత్రం ఇలాంటి ఏ సినిమా వచ్చినా ఇవి బాగున్నా బాగా లేకున్నా అసలు ఆగట్లేవు, అసలు దాన్ని ఆపలేకపోతున్నారు ఎవరు కూడా. సో ఆ రేంజ్లో పుష్ప కూడా అలానే రావాలన్న ఫీలింగ్. ఇంకో న్యూస్ నడుస్తుంది, పుష్ప మే పోస్ట్పోన్ టు April 2025 అంటారు. అట్లా వస్తే మాత్రం ఐ విల్ బి వెరీ వెరీ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింటెడ్, బాగా డిసప్పాయింటెడ్ కాదు. ఎన్ని ఏళ్ళు తీస్తారా సినిమాని? ఆల్రెడీ లైక్ బయట ఆల్రెడీ రచ్చ జరుగుతుంది, మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం దాని గురించి. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం పోస్ట్పోన్ అయితే మాత్రం పుష్ప ఏప్రిల్కి అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇంకా సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ 6th నాడే వస్తుంది. దీనికి అగేన్స్ట్ గా ఇంకా వేరే లైక్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తే లైక్ ఇంకా కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మాట్లాడదాం. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం 14 days మాత్రమే ఉన్నాయి. ఈ 14 days లో 1000 crores లేదా ఎంత రావాలో అంత తెప్పించుకోగలుగుతావా అనే ఫీలింగ్ లో ఉన్నా. నీ థాట్స్ ఏంటి అసలు టోటల్ ఈ క్లాష్ అండ్ ఎవ్రీథింగ్? క్లాష్ కాదు బట్ స్టిల్ క్లాష్ కాదు బట్ డిసెంబర్ లో నా బుర్రలో అయితే 3 films ఉన్నాయి ప్రస్తుతానికి. ఫస్ట్ December 6th వచ్చేసరికి పుష్ప 2 ద రూల్. తర్వాత December 19 అనేది నేను అనుకుంటున్నాను గేమ్ చేంజర్, ఇన్ కేస్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటే. ఎందుకంటే 19th ఈస్ గుడ్, కానీ వాళ్ళకి అంతగా లైక్ ప్రోడక్ట్ మీద వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్. 19 కాన్ఫిడెన్స్ కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది అని అనుకుంటే మాత్రం 20th ఫ్రైడే, 19th అంటే థర్స్డే. సో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు లైక్ త్రూ అవుట్ న్యూ ఇయర్. అండ్ December 25th బేబీ జాన్తో పాటు ఒక ఫిల్మ్ ఉంటుంది. సో ఐ థింక్ కళలో కూడా గుర్తుకొచ్చే ఫిలిము, వెళ్ళాలి అనిపించే ఫిలిము కాదు. అది 10,000 కోట్లు కొట్టేస్తుంది ఫస్ట్ డేనే.
ఆ, అదే దానికి ఎలా అంటే ఇప్పుడు ఆ, మన బాహుబలిలో వాళ్ళ పట్టాభిషేకానికి ముందు మొత్తం ఒక ఇంట్రో లాగిస్తారు చూడు, లేదా మగధీరలో శతద్ర వంశ యోధుడు ఆ టైప్ లో. సో ఆ లెక్కన మనం దాని గురించి మాట్లాడుకోవాలన్నమాట. అరే మనం ఎలివేషన్స్ టైంలో డిస్ట్రాక్ట్ అయిపోతాం, మన ఎలివేషన్స్ ఎక్కువైపోయినాయి. ఎలివేషన్స్ అదే ఉంటుంది. చూడు మామూలు కాదనమాట, నీకు వారం రోజులు నిద్ర పట్టదు, అడ్వాన్స్ బుకింగ్లు, పీవీఆర్లు, అసలు మొత్తం సర్వర్లు అన్నీ పోతాయి. మళ్ళీ మా ఏఎండి కంపెనీ నుంచి ఆర్డర్ చేసుకోవాలి సర్వర్స్ ని. మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ స్ట్రైక్ ప్రాప్తేస్తారని పడుతుంది మన ముందు దానికి. అంత జరిగి 25వ తారీఖున ఒక మాస్టర్ పీస్ రాబోతుంది, అదే కన్నప్ప. ఈ మూడిట్లో నువ్వు పుష్పకి కన్నప్ప పదం వాడిన కాబట్టి స్ట్రైక్ ఇచ్చేస్తారా? ప్లీజ్ అయితే నీకు పుష్పకి 14 days అని చెప్తున్నావు, నేను గేమ్ చేంజర్ కి 4 రోజులు ఇస్తున్నా కన్నప్ప వల్ల. అండర్స్టాండ్ ద డెన్సిటీ హియర్. మలయాళం యూ హ్యావ్ మోహన్ లాల్ గారు, రికార్డులు క్లోజ్డ్. తర్వాత హిందీ యూ హ్యావ్ అక్షయ్ కుమార్ గారు, రికార్డులు క్లోజ్డ్. మన తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా రికార్డులు. ఈ 2 సినిమాల గురించి మాట్లాడరా అంటే పెద్ద సినిమా గురించి మాట్లాడేంద్రా, పుష్ప కూడా సరిపోరా దాని ముంగట. ఒక్క పేరు తప్ప మిగతా అన్ని పేర్లు వాడుకునే రికార్డులు క్లోజ్ అయ్యే ఏకైక సినిమా ఇది. సో నేను మామూలుగా సారీ ఏం లేదు బాను. 2 రోజుల క్రితం ఒక వీడియో చూసా, అండ్ 2 గంటల క్రితం ఇంకో వీడియో చూసా. నాకు ఇంకా ఆగట్లేదు, నువ్వు ఆపుదాం అన్నా కానీ నాకు ఆగట్లేదు, నేనేం చేయలేదు. దాన్ని మాట్లాడదాం అయితే, దానికి సెపరేట్ టాపిక్ ఇద్దాం. ఫస్ట్ గేమ్ చేంజర్ అయితే ఓకే, లెట్స్ కమ్ హియర్. సో ఫస్ట్ థింగ్ గేమ్ చేంజర్ డిసెంబర్ అని చెప్పారు. సో 19th or 20th అనేది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. పుష్పకి 14 days, ఇట్స్ ఫైన్. అయితే ఇంకో పుష్పకు ఉన్న ఒక అంటే 14 daysలో నువ్వు అన్నట్టుగానే ఇన్ కేస్ అంతా వర్కౌట్ అయితే, అంటే క్రిటికల్గా కానీ ఎక్సలెంట్ ప్రమోషన్, ఐ థింక్ ఈవెన్ అవన్నీ చేయకుండానే 1000 crores కొట్టగలిగే, అంటే ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ కూడా లేకుండా హ్యాపీగా ఫిలిం ప్రమోషన్స్ కానీ జరిగితే కన్వీనియంట్లీ ఫస్ట్ 10 days 14 daysలోనే వాళ్ళు 1000 crores హ్యాపీగా పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతారు. 11 days పట్టింది దీనికి బాహుబలి 2కి. సో యూఆర్ టెల్లింగ్ మీ 14 days లో పుష్ప 2 బాహుబలి 2ని లైక్ 1000 crores రికార్డ్ కొట్టేస్తా అంటున్నావు. మేబీ ఎందుకంటే పుష్ప 2 హిందీలో అంటే బాహుబలి 2 కన్నా తక్కువ కాదు. ఇప్పుడు నీకు టికెట్ ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంది, ఆ తర్వాత పీపుల్స్ విజిబిలిటీ ఆన్ ఫిల్మ్స్ డిఫరెంట్గా ఉంది. అంటే ఫుట్ ఫాల్స్ లాస్ట్ 2 yearsలో ఫుట్ ఫాల్ రికార్డులు కొట్టుకుంటూ పోతున్నారు అన్ని ఫిలిమ్స్. సో ఐ థింక్ పుష్ప 2 హ్యాస్ ద క్యాపబిలిటీ టు డూ ఇట్. 11 రోజుల్లో 14 రోజుల్లో చేసే అవకాశాలు లేకపోలేదు. మంచి ప్రమోషన్ చేస్తే ఇంకా హ్యాపీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళు మంచి ప్రమోషన్ అన్నీ చేయాలి. అయితే 1 week తర్వాత టాక్ బట్టి థియేటర్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉంటాయో 1 week ఉంటాయి నాకు తెలిసినంతవరకు. అంటే సింగిల్ స్క్రీన్స్ ఎస్పెషల్, మల్టీప్లెక్స్ అయితే దే కెన్ ప్లే అరౌండ్. అయితే అన్నప్పుడు గేమ్ చేంజర్ విల్ ఈట్ సమ్ స్క్రీన్స్ ఫర్ పుష్ప. అది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టాక్, గేమ్ చేంజర్ బాగున్నా ఎలా ఉన్నా కానీ పుష్ప స్క్రీన్స్ అయితే ఇనీషియల్లీ తీసుకుంటే దానివల్ల 1000 crores ఒకవేళ రీచ్ కాకపోయినప్పుడు లైక్ ఇట్ విల్ కొంచెం డిలే అవుతుంది. బట్ ఐ థింక్ 1000 crores ఇస్ ఇప్పుడు వచ్చిన 1000 crores బొమ్మరా సినిమా పుష్ప 2 బొమ్మ అది. అయితే గేమ్ చేంజర్కి వచ్చేసరికి ఎంత నువ్వు మర్చిపోయావు, ఆచార్యాన్ని డిస్కౌంట్ ఇచ్చావు నువ్వు. ఆచార్య సినిమా లేదు అసలు, తీయలే రామ్ చరణ్. లేదు జరగలేదు కదా, ఆచార్య అనే మూవీ జరగలేదు కదా అసలు. ఆ సినిమా ఇక్కడ వచ్చింది, రామ్ చరణ్ సినిమానే కాదు కదా అది. రామ్ చరణ్ సినిమా ఇప్పుడు వస్తుంది, అంటే దీనికంటే ముందు డైరెక్టర్ ఇండియన్ 2 కూడా వచ్చింది, నాకు సంబంధం లేదు అది కూడా. గేమ్ చేంజర్ వస్తుంది. ఇప్పుడు శంకర్ గారు శివాజీ తర్వాత అనుకుంటా మళ్ళీ హీస్ కమింగ్ బ్యాక్ విత్ రోబో ఎట్లా మర్చిపోతాం రా, రోబో లేక సరే రోబో తర్వాత హీస్ కమింగ్ బ్యాక్ విత్ గేమ్ చేంజర్. అంతే కదా, అంతే, అంతకంటే ఎక్కువ ఆలోచించద్దు, బుర్రపాడిపోతుంది. మరి ఇప్పుడు తమన్ గారు ఎన్ని మూవీస్ తర్వాత అని చెప్పాలి నువ్వు? ఏమోలే మన దాని గురించి వద్దు మనకు మళ్ళీ. బట్ యా గేమ్ చేంజర్. సో అలా ఉన్నప్పుడు ఐ థింక్ ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ దే హ్యావ్ టు ప్రమోట్ ద హెల్ ఆఫ్ ఇట్. ఐ థింక్ నువ్వు అన్నట్టుగా ఆర్ఆర్ఆర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది గ్లోబల్గా హెల్ప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి రామ్ చరణ్ గారికి. అండ్ గేమ్ చేంజర్ ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈస్ గివింగ్ ద స్టోరీ. సో అది ఇంకా నాకున్న ఏకైక యాంకర్ పాయింట్ ఏంటంటే అదే, నాకు కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అండ్ రామ్ చరణ్ గారు మూవీ అని. శంకర్ గారిది ఐ థింక్ ఇట్ వెంట్ ఆఫ్, అయిపోయింది అలా ఉంది. ఐ థింక్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్, గేమ్ చేంజర్ హీ హ్యాస్ టు ప్రూవ్ అగైన్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో గేమ్ చేంజర్ 1000 crores బొమ్మ అవన్నీ ఐ థింక్ వీ స్టిల్ హ్యావ్ టు సీ. పుష్ప కంటే హైప్ అవన్నీ కాన్వర్సేషన్ అంతా జరుగుతుంది, బట్ గేమ్ చేంజర్ మనం అడ్వాన్స్ బుకింగ్ ఈవెన్ నేను కలికి కూడా 1000 crores బొమ్మ అని స్టాంప్ వేయాలి. ఎందుకని
నువ్వు ఇలా నేను సత్యనారాయణ అనుకున్నా బట్టి స్టార్టింగ్ బట్టి అనుకున్నా అడ్వాన్స్ బుకింగ్ బట్టి మనం మాట్లాడాం 1000 crores పడుతుందిరా అని. సో గేమ్ చేంజర్ కూడా మనం అలాగే చూడాలి. ఐ థింక్ హ్యాపీ. తర్వాత వచ్చే కన్నప్ప ఉంది, అది కూడా బాగా రన్ కావాలి. బేబీ జాన్ ఉంది హిందీలో. బేబీ జాన్ తెరీ రీమేక్ తెరే రీమేక్ కష్టమే యా. అది సో అది సిచ్యువేషన్. అదన్నమాట. సో పుష్పకైతే మాత్రం పర్లేదు 3 వీడియోలు వస్తాయి దీని నుంచి. పుష్పకైతే మాత్రం 14 days మాత్రం గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో వరకు ఐ థింక్ మాక్సిమం చంక్ ఆఫ్ పోర్షన్ దే కెన్ ఈజీలీ కరెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. గ్రాంటెడ్ వాళ్ళు పోస్ట్పోన్ కాకపోతే ఊహాగానాలు అయితే గ్యారంటీగా వినబడుతున్నాయి. పోస్ట్పోన్ కావట్లేదంటే మాత్రం హ్యాపీ. బట్ లైక్ పోస్ట్పోన్ అయినా కాకపోయినా అరే వీళ్ళు 100 రీజన్స్ చెప్పిన పోస్ట్పోన్ అవడానికి పీపుల్ కి ఒక ఫీల్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ లైక్ యువర్ టేకింగ్ ఓవర్ 3 years 4th anniversary లోకి ఎంటర్ అవుతున్నాం అంతేనా, 3rd anniversary సంథింగ్. నువ్వు అన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు పీపుల్ స్టిల్ థింక్ నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా కానీ ఇంతరా అని అంటారు. అంతే. సో ఐ థింక్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ December 6th. బట్ ప్లీజ్ తెప్పించేయండి. సో గైస్ అది సిచ్యువేషన్ అనమాట. గేమ్ చేంజర్ అండ్ పుష్ప మధ్యలో క్లాష్ వల్ల ఏమన్నా పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో రెండింటికి ఆప్షన్స్ ఉన్నాయి, రెండింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సులు గ్యారంటీగా ఉన్నాయి. ఈ రెండింటిని తినేసే ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ పుష్ప ప్లీజ్ పోస్ట్పోన్ కాకండి, 6th నాట్ రిలీజ్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ.